నీవు నీ తండ్రికి కష్టం కలిగించకు పుత్రా, కష్టం కలిగించకు. నేను నీ బాధని భరించలేను పుత్రా. చెప్పు దుర్యోధన, నీకు ఏం కావాలి? ఏం కావాలా? నాకేం కావాలా? నాకు కావాల్సిన దాన్ని మీరు ఆ ధర్మరాజుకి ఇచ్చేశారు నాన్నగారు. ఆ ధర్మరాజుకి ఆ యువరాజు పదవి మీద నాకే అధికారం ఉంది. ఆ కిరీటం మీద మీ పెద్ద కొడుకు ఈ దుర్యోధనుడికి అధికారం ఉంది. మీరు ఎందుకు ఇలా చేశారు నాన్నగారు? ఎందుకో? నాకది తప్పలేదు పుత్రా, నాకది తప్పలేదు. ఎందుకంటే పాంచాల రాజుని ఆ పాండవులే ఓడించారు కనుక. కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు దుర్యోధన? యుధిష్ఠరుడు ఇప్పుడు కేవలం యువరాజే అయ్యాడు, సామ్రాట్ కాదు. పైగా ఓ యువరాజుకి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీదైనా సరే దాడి చెయ్యమని ఆదేశం ఇవ్వాల్సొస్తుంది పుత్రా. యుధిష్ఠరుణ్ణి యుద్ధానికి నేను పంపిస్తాను, నేనే. మరి యుద్ధంలో ఎవరి ప్రాణాలైనా పోవచ్చు కదా పుత్రా.